సినిమా ఎలా ఉంది సినిమా? చాలా సూపర్ హిట్ సూపర్ హిట్. సినిమా ఎలా ఉంది చెప్పండి. సూపర్ సినిమా ఎలా ఉంది చెప్పండి. సూపర్ సినిమా ఇట్టా బ్లాక్ బస్టర్ చెప్పండి. బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది? బ్లాక్ బస్టర్ హిట్ ప్యాన్ మూవీ కూడా సరిపోతుంది. సినిమా చాలా బాగుంది. బాబు ఖాతాలో మరో రికార్డు కుర్చీ మడత పెట్టి బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. గొడవ పడి ప్రేమించాడు రమణ గారు. బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది చెప్పండి. మూవీ ఎలా ఉంది చెప్పండి. హిట్ హిట్ అంతే. రమణ గారు గొడవ పడి ప్రేమిస్తూ ఏడిపిస్తూ గెలిచేశాడు పండగ. సినిమా బాగుంది బ్రో. సినిమా ఎలా ఉంది చెప్పండి. హాయ్ హలో నమస్తే అందరికి. అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. నేను ఈ రోజు అయితే మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ విషయం ఏంటంటే సరదాగా నేనైతే గుంటూరు కారం మూవీకి అయితే వెళ్ళానండి. ఆ మూవీ అయితే చాలా చాలా సూపర్ హిట్ అండి. అసలు ఆ మూవీ చూడాలనుకుంటే అసలు ఎవరైనా సరే కంపల్సరీగా మూవీకి అయితే కంపల్సరీ వెళ్ళాలి ఎవరైనా సరే. ఎందుకంటే మూవీ అయితే చాలా బాగా తీశారండి. ఇది హిట్ అంటే మామూలు హిట్ కాదు, బంపర్ హిట్ అసలు ఇది. ఈ సినిమాలో చాలా సెంటిమెంటల్ గాను అలాగే కామెడీ గాను చాలా 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 అయితే సూపర్ గా ఉంది. శ్రీలీల గారి డ్యాన్స్ అయితే చాలా సూపర్ గా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే కుర్చీని మడత పెట్టి అన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే అసలు చాలా చాలా సూపర్ హిట్ అండి. అసలు అది ఆ స్పాట్ లో ఉన్నటువంటి డ్యాన్స్ మహేష్ బాబు గారు కానీ శ్రీలీల గారు కానీ ఇద్దరు కూడా చాలా చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారండి. ఈ సినిమా ఏంటంటే ఒక తల్లి కొడుకు తాతగారు వీళ్ళ ముగ్గురు మధ్యనటువంటి జరిగే సెంటిమెంటల్ సినిమా ఇది. అలాగే ఈ సెంటిమెంటల్ సినిమాలో చాలా చాలా కామెడీగా అయితే ఉంది. ఈ మూవీలో అయితే ఫస్ట్ టైటిల్ పడగానే అయితే మీరు మూవీగా తెలిపోండి. ఎందుకంటే టైటిల్లే బాగా హైలైట్ సినిమాకి. ఎందుకంటే ఫస్ట్ టైటిల్ చూడకపోతే మూవీలో కొంచెం మనకైతే కనిపించి వచ్చేస్తుంది. ఈ మూవీలో అయితే చక్కగా అసలు సెంటిమెంట్ డైలాగులు అయితే ఏం లేవు, కానీ మీకు చక్కగా కామెడీగా అయితే చాలా బాగుంది. ఇదైతే ఫ్యామిలీతో అయితే మొత్తం అందరూ ఫ్యామిలీతో అయితే చక్కగా వెళ్ళి చూడొచ్చు. ఇదైతే సినిమా చాలా చాలా సూపర్ హిట్. ఇది బంపర్ హిట్ అసలు ఇది. ఇంతకాలంలో నేనైతే ఇలాంటి సినిమా మహేష్ బాబు గారి చూడలేదు. ఎక్కడ కూడా అసలు బోర్ అనేది లేదు. కాకపోతే ఫస్ట్ అయితే నాకు అసలు బోర్ అనిపించింది. ఏంటంటే ఫస్ట్ నేను ఇదేంటి తల్లిని వదిలేసి కొడుకుని వదిలేసి తల్లి వెళ్ళిపోవడం అనుకున్నాను. కానీ ఆ సినిమా తల్లి కొడుకుని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో అరగంటలో అయితే కనుక చాలా చాలా సెంటిమెంట్ అయితే జరిగింది. సినిమా అయితే చాలా 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 సూపర్ హిట్ సూపర్ గా ఉంది. అసలు సినిమా ఇదైతే ఫ్యాక్ట్. ఇదైతే ఏదో చెప్పడం కాదు, నేనైతే సినిమా సూపర్ హిట్ చూసాను. నేను చూసిన తర్వాత మీకు చెప్తున్నా చాలా సూపర్ గా ఉంది సినిమా అయితే. మీరు అందరూ అయితే కంపల్సరీగా ఈ పండగ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి అయితే ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు. అసలు చాలా సూపర్ గా ఉంది. గుంటూరు కారం అంటే అసలు గుంటూరు కారమే, మామూలుగా లేదు. సినిమా మొత్తం కూడా చాలా చాలా కామెడీగా చాలా చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉంటుంది. ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ గా కూడా ఉంది. ఈ సినిమాలో ఎక్కడ కూడా అసలు చిన్న బోర్ అనేది కూడా లేదు. ఇంటర్వెల్లో కూడా ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా చాలా సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ని మించి సెకండ్ హాఫ్ అయితే సూపర్ గా ఉంది. అంటే సెకండ్ హాఫ్ లో అయితే సెంటిమెంట్ గా ఉంటుంది. లాస్ట్ లో ఒక తల్లి కొడుకుని ప్రేమించడం, కొడుకుని తల్లి ప్రేమించడం ఇద్దరికి కూడా ఎలాగైతే ఉంటుందో ఈ సినిమా అయితే చాలా బాగా చూపించారు. ఈ సినిమా అయితే త్రివిక్రమ్ గారు అయితే చాలా చాలా బాగా తీశారు. ఇదైతే ఆయనకైతే ఫుల్ హ్యాండ్స్ అప్. అసలు ఇప్పుడు ఏంటంటే ఈ మూవీలో ఫైట్స్ వచ్చి మహేష్ బాబు గారు అసలు చాలా చాలా ఎరక్కొట్టేసారు. ఫైటింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫైటింగ్స్. అలాగే మనం ప్రకాష్ రాజ్ గారి యాక్షన్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది. అక్కడ చాలా అసలు ఎంటర్టైన్మెంట్ గాను చాలా చాలా సూపర్ గా ఉంది. ఈ సినిమా అయితే అసలు ఎవరు మిస్ కాకండి. అసలు చాలా సూపర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమాలో అయితే కుర్చీని మడత పెట్టి సాంగ్ అలాగే ఐటమ్ సాంగ్ రెండు సూపర్ గా ఉన్నాయి. అసలు ఈ సాంగ్లు అయితే చాలా చాలా సూపర్ గా ఎంటర్టైన్మెంట్ గా అసలు థియేటర్లో అయితే ప్రతి ఒక్కరు అయితే ఊగిపోయారు అసలు ఆ సాంగ్లు చూసి. ఆ సాంగ్లు అయితే చాలా చాలా మ్యూజిక్ గా అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా సూపర్ గా ఉంది. అసలు సినిమా మొత్తం కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగా కొట్టారు తమన్ గారు. ఈ మూవీలో అయితే చాలా చాలా సూపర్ గా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఈ మూవీ అయితే చూడొచ్చు. చాలా బాగుంది అసలు సినిమా. ఈ సినిమా అయితే చాలా చాలా సూపర్ గా ఉంది. త్రివిక్రమ గారు మనకైతే మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే ఇచ్చారు పండగకి. ఈ పండుగలు అయితే మీరైతే ఈ మూవీని మిస్ అవ్వకుండా మీరైతే చూసి బాగా ఎంజాయ్ చేస్తాను కోరుకుంటూ నేను మీరు రాజ్ సైద్. వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.